అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మనిషి ఎంత స్వార్థపరుడు అంటే తన స్వార్థాన్ని చూసి దేవుడే మాయమైపోయాడు. చెట్లను తన స్వార్థానికి వాడుతాడు, నీటిని తన స్వార్థానికి వాడుతాడు, అలాగే గాలిని తన స్వార్థానికి వాడుతున్నాడు, నదులను తన స్వార్థానికి వాడుతున్నాడు. తన స్వార్థానికి వాడంది ఏంటి అని అంటే ఏదీ లేదు, అన్నింటినీ వాడుతున్నాడు. మనిషి తన జీవన శైలి ఎలా మారిపోయిందంటే తను బాగుంటే చాలు, పక్కోడు ఏమైపోయినా పర్వాలేదు, తను ఒక్కడే బాగుండాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. మన పొయ్యి బాగుంటే బాగుండు, మిగిలిన వాడి పొయ్యిలో నీళ్లు పోసేసే ఆ బుద్ధిని చూసి దేవుడే అసహించుకున్నటువంటి సందర్భం. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రతి ఏడాది మంచు శివలింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహలో ఈ శివలింగం సహజ సిద్ధంగానే ఏర్పడుతుంది. మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ వస్తూ ఉంటారు. ఫలితంగా అమర్నాథ్ యాత్ర భక్తులు కోలాహలం, అబ్బో ఇంత అంత ఎంత అద్భుతంగా ఉంటుందనుకుంటున్నారు. ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ మంచు విగ్రహాన్ని చూడడానికి వెళ్ళే భక్తుల యొక్క ఆనందం అంతా ఇంత కాదు. దానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఆ మంచుతో ఏర్పడినటువంటి శివలింగాన్ని చూసి మా జన్మ ధన్యమైంది, మా పాపాలన్నీ పటాపంచలైపోయాయి, మరుజన్మ లేకుండా శివయ్య దర్శనం దొరికింది అని ప్రతి భక్తుడు మనసులో అనుకున్నటువంటి సందర్భం. అక్కడ వాతావరణం సహకరించకపోయినప్పటికీ, పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ యాత్రికులు శివలింగాన్ని దర్శించుకోవడానికి అస్సలు దేన్ని లెక్క చేయరు. నిజంగా కొందరు అయితే అక్కడికి వెళ్ళిపోయి చనిపోయినా పర్వాలేదు, ఆ స్వామివారిని చూస్తూ చనిపోవచ్చు అన్న ఆ మానసిక ఆనందంతో వెళుతూ ఉంటారు. మంచు శివలింగం ప్రతి ఏడాది 4 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరిగిపోతూ ఉంటుంది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు, అది మనకి తెలిసింది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురవడం లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల క్లౌడ్ బరస్టులు మినహా మిగతా సమయంలో అంతగా వర్షాలు కూడా కురలేదు. రికార్డు స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదైపోయాయి. వాతావరణంలో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల ప్రభావం అమరనాథుడి మీద కూడా పడింది. అక్కడ అధికారులు కూడా విస్తుపోతున్నారు. మంచు శివలింగం కరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్ర త్వరగానే ముగిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ నెల 3న యాత్ర మొదలైంది. కేవలం 5 రోజుల్లోనే మంచు శివలింగం భారీగా కరిగిపోవడం విశేషం. వేలాది మంది భక్తులు ఇప్పటికే యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం కరిగిపోతే వారు అమర్నాథుని దర్శించుకునే అవకాశం ఉండదు. పైగా హిమాలయ ప్రాంతాల్లో ఉండే సహజ సిద్ధమైన మంచు కొండలు, అక్కడి నదులు గ్లోబల్ వార్మింగ్ తీవ్రతకు ప్రభావితం అయిపోతున్నాయట. ముఖ్యంగా ఈ ఎల్నినో కూడా అదే విధంగా ప్రభావితం అవుతుంది. పర్యావరణవేత్తలు కొంతకాలంగా హెచ్చరిస్తున్నా మనం ఎక్కడ పట్టించుకుంటాం? మొక్కలు నాటం, ఉన్న మొక్కలు నరికేస్తాం. అలాగే ఉద్గారాలు, కార్బన్ ఉద్గారాలు, మనం వాడే వాహనాలు ఎంత విపరీతమైన వేడిని సృష్టిస్తున్నాయి, కాలుష్యాన్ని ఏ విధంగా పెంచేస్తున్నాయి. మనం ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఒకటా రెండా, మనం వాడే ప్లాస్టిక్, మనం వినం కదా, మార్కెట్కి వెళ్ళినా చేతి సంచి పట్టుకుని మనం మార్కెట్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? అఫీషియల్గా బండి దిగుతాం లేదా కారు దిగుతాం, కవర్ ఉందా అని అడుగుతాం. ప్రతి ఒక్కరు కవర్ ఉందా? ఇటువంటి విషయాలన్నీ కూడా మన మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. సముద్ర నీటి మట్టం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మంచు కరిగిపోయింది అంటే మానవుడి మనుగడ కూడా కష్టమే. అంటే సముద్రాలు పెరిగిపోతాయి, సముద్రాలు పెరిగిపోయి మనుషులు నివాసానికి ఉండదు అని అనుకోవచ్చు. కాదు, అది కాదు. మంచులో ఎన్నో కొన్ని కోట్ల రకాల వైరస్లు కప్పిపుచ్చి ఉంటుంది మంచు కానీ కరిగితే విష ప్రభావం, విష ప్రళయాలు, ఒక కరోనా లాంటి ప్రళయాలు లేదా కరోనాను మించిపోయి ఇలాంటి ప్రళయాలు ఎన్నో వస్తాయి. కానీ మనిషి మాత్రం ఎక్కడా తగ్గట్లా, తన అవసరాలను ఎక్కడా కొద్దిగా కూడా తగ్గించుకోవడం లేదు. మరి ప్రకృతి ఎందుకు తగ్గించుకోవాలి? ప్రకృతి అసలే తగ్గించుకోదు, తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. అందుకని మనం చేసిన పాపమే మనల్ని వెంటాడుతుంది. మనం ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాల్లో ప్లాస్టిక్ రహితంగా దేవాలయాలు చేయాలని వాళ్ళు తలపెట్టినా మనం లెక్క చేయం. కారుల్లో సీట్ల కింద దాసో లేదా ఎక్కడెక్కడో పక్కన పోలీసులకు, అక్కడ చెక్కింగ్ ఆఫీసర్లకు తెలియకుండానో ప్లాస్టిక్ మనం కొండల మీదకి పట్టుకుని వెళుతూనే ఉన్నాం. ఇప్పటికి ఇంకా మనలో మార్పు రాలా. గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రకృతిలో మార్పు ఎందుకు వస్తుంది? మార్పు రాకపోగా విపరీతమైన అలజడి సృష్టించి ప్రకృతిలో మార్పులు ఎలా వస్తాయంటే ఎవరికీ తెలియదు. ఈ మార్పులు తీవ్రత వల్ల అక్కడ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయిందట అమర్నాథ్లో. అందువల్లే మంచు శివలింగం కరిగిపోతుంది అని అంటున్నారు.
అమర్నాథ్ గుహలు సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అక్కడ శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. శివలింగం కరిగిపోవడం తరచుగానే జరుగుతూ ఉంటుంది. అందువల్ల భక్తులు ఆశించిన స్థాయిలో శివుడి దర్శన భాగ్యం కూడా లభించడం లేదు. కానీ ఇక్కడ వాతావరణం మార్పు వల్లే తొందరగా కరిగిపోతుంది. ఇటువంటి పరిణామాలు కూడా ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే వాతావరణం మార్పు వల్ల అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఎంతటి దారుణం! ఇప్పటికీ కూడా ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషి కూడా తనలో మార్పు రాకపోతే దేవుడు కూడా మనకి దండం పెట్టి పారిపోతాడు. నిజంగా ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం మారం, గుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా కవర్లోనే పట్టుకెళ్తాం, గుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా చేతి సంచి గుడ్డ సంచి మనం పట్టుకుని వెళ్ళాం. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనతో పాటే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్లు కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, మనకి తగ్గట్టే నడుస్తున్నాయి. ఎక్కడన్నా పేపర్కి సంబంధించినటువంటి కవర్లు కనపడుతున్నాయా? ప్లాస్టిక్ విచ్చలవిడిగా. ఎక్కడా కూడా మనం గుడ్డ సంచి చేత్తో పట్టుకుని వచ్చినటువంటి మనిషిని మనం ఎక్కడా చూడట్లే. అఫీషియల్గా రావడం, కవర్ ఇవ్వండి అని అడగడం, కవర్కి డబ్బులు చెల్లించైనా తీసుకుంటున్నాం తప్ప మనం చేతితో పట్టుకెళ్ళడం లేదు. ఇలాగే ఉంటే మనం పర్యావరణానికి చేటు చేసుకుంటూ పోతే దేవుడే మనకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం త్వరలోనే చూడబోతాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.